Hello everyone, a very good evening. My name is Venkatesh and I work as Associate Director at Civic Center IAS. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత 2017లో నోటిఫికేషన్ వచ్చింది, 2019లో నోటిఫికేషన్ వచ్చింది, 2023లో నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి 3 సినారియోస్ ఉన్నాయి, 3 ప్రెసిడెన్సెస్ ఉన్నాయి. ఈ మూడింటిని కానీ మనం అనలైజ్ చేసి ట్రెండ్స్ కానీ చూసామా, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, టఫ్నెస్ ఎంత ఉంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో దట్ ఈస్ వాట్ టుడేస్ సెషన్ ఇస్, ట్రెండ్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో దిస్ ఈజ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, ఎందుకంటే తెలుగు మీడియం బ్యాచ్కి నిన్న అయ్యింది, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్కి ఇది చెప్తాను నేను. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా వినొచ్చు. మెయిన్లీ మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. అది ఈ 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అండి. అదేవిధంగా తెలుగు మీడియం బ్యాచ్ అనేది కూడా నడుస్తుంది సెపరేట్గా. ఈ బ్యాచ్ అనేది 15th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రెండిటికి సంబంధించే ఇప్పుడు ఈ వారం అంతా కూడా మనకు ఓరియంటేషన్ సెషన్స్ జరుగుతున్నాయి. దాంట్లో పార్ట్ కిందనే ఈరోజు ట్రెండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్ నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ హూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ లోకల్ ఇన్ ఆంధ్రప్రదేశ్? రీసెంట్ టైమ్స్లో చేంజెస్ వచ్చాయంట, ఏంటా చేంజెస్? అందులోనూ సార్ మనం వెళ్ళి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలి అంటే ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకి 5% మాత్రమే ఇస్తారు. మన దగ్గర వేరే వాళ్ళకి అంటే వేరే స్టేట్స్ వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది సార్? వీటన్నిటికీ కూడా డిసెంబర్ 2025లో సమాధానం దొరికింది. There was a Gazette notification in December 2025 regarding the definition of local candidate, regarding the application of reservation for the unreserved category, not non-local. I don't say non-local. Application of reservation for local candidate, if I can say. సో ఈ రెండు కూడా డిసెంబర్లో వచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో ఒక మనకి క్లారిటీ వచ్చింది. అదేంటిది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కానీ జోనల్ లెవెల్ పోస్టులు కానీ ఉన్న చోట ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టేస్తే లోకల్ క్యాండిడేట్స్కి 95% అనేది రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా మిగతా 5% అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కాదు, ఇట్ ఈస్ అన్రిజర్వ్డ్. ఈ అన్రిజర్వ్డ్లో వచ్చేసరికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కంపీట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ అన్ అఫీషియల్ జీవో విచ్ కేమ్ ఇన్ ద గెజెట్ ఇన్ డిసెంబర్ 2025. అదేవిధంగా మనకి లోకల్ డెఫినిషన్ తీసుకుంటే లోకల్ డెఫినిషన్కి 3 క్రైటీరియా ఇచ్చారు. ఈ 3 క్రైటీరియాలో ఫస్ట్ క్రైటీరియా మనం చూద్దాం. బికాజ్ ప్రీవియస్లీ ఏముండేది, 6th to 10th ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు దాంతోపాటు కొన్ని ఎడిషన్స్ చేశారు. ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటాడు. వాట్ ఈస్ దిస్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? మనకి ఏ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినా సరే దాంట్లో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి 4 years బ్యాక్కి మనం ఖచ్చితంగా ఎక్కడైతే చదువుతామో అది మన లోకల్ జోన్ అవుతుంది, అది మన లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే 10th క్లాస్ని ఒక ప్రయారిటీ కింద తీసుకున్నారు. అంటే 10th క్లాస్ని రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లా తీసుకున్నారు. అప్పుడేమవుతుంది, 10th, 9th, 8th, 7th, 6th అంటే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో అది ఫస్ట్, అక్కడ వాళ్ళు లోకల్ అనేది అవుతారు. ఇది ఫస్ట్ రూల్. ముందు కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. సెకండ్ రూల్, సరే సార్ నేను కొన్ని రోజుల మధ్యలో బయట చదివాను, బయట డిస్ట్రిక్ట్లో చదివాను, హైదరాబాద్లో చదివాను, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే 7 years prior to the minimum qualifying examination
7 ఇయర్స్ ప్రయర్ అంటే మనకి 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇలా 7 ఇయర్స్ ఎక్కడైతే బయట చదువుతారో వాళ్ళు అక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది అవుతారు. ఒకవేళ సార్ నేను మధ్యలో ఎక్కడన్నా బయట చదువుంటే ఏంటి సార్ పరిస్థితి అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే ఎక్కువ చదువుతారో ఇప్పుడు 7 ఇయర్స్ అన్నారు, 5 ఇయర్స్ ఒకసారి చదివారు, 2 ఇయర్స్ ఒకసారి చదివారు, ఈ 5 ఇయర్స్ చదివిన చోట వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అనేది అవుతారు. ఒకవేళ సార్ నేను 10th క్లాస్ మాత్రమే బోర్డు అపియర్ అయ్యాను, ముందు అక్కడ కూడా చదవలేదు సార్, నేను అంతా కూడా ఓపెన్ స్కూలింగ్ చేశాను, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే రెసిడెన్స్ ఎక్కడైతే 7 ఇయర్స్ అనేది ఉంటుందో ప్రయర్ టు ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అది వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్, అది వాళ్ళ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంటంటే సార్ 1st to 7th అంటున్నారు, డిసెంబర్ నుంచి నోటిఫై చేసింది అంటే ఇక్కడ మనం రికగ్నైజ్ చేయాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణలోకి వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళు 7th కింద డెసిగ్నేట్ చేసేసారు. ఆంధ్రప్రదేశ్కి ఏంటి అంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కొన్ని చోట్లేమో 7th పెట్టారు, కొన్ని చోట్లేమో 10th పెట్టారు. అందుకే ఏంటి అంటే మనకి గెజెట్ నోటిఫికేషన్లో చెప్పింది ఏంటిదండి, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కడైతే దాని నుంచి 4 ఇయర్స్ బ్యాక్కి చూస్తారు, అది ఫస్ట్ కండిషన్. ఒకవేళ అది మీట్ అయ్యారా మిగతా ఏవి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది మీట్ అవ్వలేదా, మధ్యలో ఎక్కడన్నా బయట చదివారా, అప్పుడు సెకండ్ క్రైటీరియా చూస్తారు. సెకండ్ క్రైటీరియా ఏంటి, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దానికి 7 ఇయర్స్ ప్రయర్గా, ఒకవేళ 7th క్లాస్ అనేది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్తే 1st to 7th, ఒకవేళ 10th క్లాస్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తే 4th to 10th. అర్థమైందా, అది సెకండ్ కేటగిరీ. సార్ మధ్యలో ఎక్కడన్నా బయట చదివితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే నువ్వు చదివావో అది నీ లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఎక్కడా కూడా చదవలేదు, ఓన్లీ 10th క్లాస్ మాత్రమే బోర్డ్ అపియర్ అయ్యాను అంటే నీ లోకల్ రెసిడెన్స్ అనేది ఎక్కడ ఉంటుందో 7 ఇయర్స్ అది నీ లోకల్ డిస్ట్రిక్ట్ కింద అంటారు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్. ప్రీవియస్గా సింగిల్ ఉండేది, ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు క్రైటీరియా అనేది 3 కూడా క్లియర్గా నోటిఫై చేశారు గెజెట్ నోటిఫికేషన్లో. అదే గెజెట్ నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ జోన్స్ కూడా నోటిఫై చేశారు. ఈ జోన్స్లో ఏంటి అంటే తెలంగాణలో ఏ రకంగా అయితే నోటిఫై చేశారో అదే రకంగా మల్టీ జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ మల్టీ జోనల్ సిస్టంలో ఇదివరకు ఏవైతే స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటాయో, స్టేట్ వైడ్ పోస్ట్ అంటే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, లేదా ఇంకేం కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కానీ లేదా డిఎస్పి కానీ, గ్రూప్ 2 పరంగా అయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా మల్టీ జోనల్ లెవెల్లోకి వచ్చేసాయి. అంటే ఎవరైతే ఒక మల్టీ జోన్లో లోకల్ అయితే వేరే మల్టీ జోన్లో వాళ్ళు నాన్ లోకల్తో సమానం. అంటే వేరే మల్టీ జోన్ అనేది వేరే స్టేట్ కిందే కన్సిడర్ చేస్తున్నారు. అదవుతుందండి. సో మల్టీ జోనల్ పరంగా మాత్రమే ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, ఎక్సెప్ట్ ఫర్ సెక్రటేరియట్ లెవెల్ పోస్ట్. సెక్రటేరియట్ లెవెల్ పోస్ట్ తప్ప మిగతా అన్నిటికీ కూడా మల్టీ జోనల్ లెవెల్లోనే పోస్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మల్టీ జోనల్ లెవెల్లో మళ్ళీ జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టింగ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. గ్రూప్ 4 వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ పరంగా అవుతాయి. మీకు అర్థమైందా? సో నార్మల్ ఏంటి అంటే మొత్తం స్టేట్ వైడ్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు ఇప్పుడు స్టేట్ని కూడా 2 మల్టీ జోన్స్ కింద డివైడ్ చేశారు. సార్ ఎందుకు సార్ ఇలా చేశారు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే తెలంగాణ బైఫర్కేషన్ నుంచి మనం నేర్చుకుంది, ఎక్కడి ఉద్యోగాలు అక్కడే ఉండాలి, ఎక్కడ ఉద్యోగులు అక్కడే ఉండాలి, ఆ క్రైటీరియాతో తీసుకొచ్చిందే ఈ మల్టీ జోనల్ సిస్టమ్. ఈ మల్టీ జోన్ 1లోనేమో జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉన్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ 2లో 4, 5, 6 ఇది వరకు 4 జోన్స్ ఉండేవి. 4 జోన్స్ ఉండేవి, ఇప్పుడేమైంది 6 జోన్స్ అయ్యాయి. ఈ 6 జోన్స్లో ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా నోటిఫై చేశారు. మీరు చూసుకోండి, ఒకవేళ విశాఖపట్నం మీదైతే మీరు జోన్ 1లోకి వస్తారు, ఒకవేళ అదే మీది గుంటూరు అయితే జోన్ 4లోకి వస్తారు. సో దీని ప్రకారం మీ జోన్ ఏదనేది కొంచెం క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. నెక్స్ట్, అసలు ఎందుకు సార్ ఈ ట్రెండ్స్ అనాలిసిస్ అంటారు, ఓరియంటేషన్ సెషన్ అంటారు, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే మెయిన్లీ ఎనీథింగ్ వితౌట్ స్ట్రాటజీ ఈజ్ జస్ట్ అన్ ఎఫర్ట్ వితౌట్ సక్సెస్. అందుకే స్ట్రాటజీ అనేది ఉండాలి. స్ట్రాటజీ ఉండాలి అంటే ఇన్సైట్స్ అనేవి ఉండాలి. మీరు చూస్తే దిస్ ఇయర్ ఆర్సీబీ వన్ ద ఐపీఎల్ ట్రోఫీ అనేది ఆర్సీబీ గెలిచింది. దీనికి కారణం ఏమంటే వాళ్ళ యొక్క డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ అని ఉన్నారు, మో బోబాట్ అని చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నారు.
ఆయన ఏం చెప్పారు అంటే we used the insights from the artificial intelligence in order to know what are the trends. అంటే ఒక బ్యాట్స్మెన్ ఎటు ఆడుతున్నాడు, ఏ బౌలర్కి వీక్గా ఉన్నాడు అనేది మేము ఖచ్చితంగా కనుక్కున్నాము, దానివల్ల మేము ఇంప్రూవైజ్ చేయగలిగాము అనేది. మీరు చూస్తున్నారా, ఎప్పుడైతే ఇన్సైట్స్ అనేవి మనం తెలుసుకుంటామో అది మన ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది, ఎఫిషియన్సీ పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. దట్స్ వై ట్రెండ్స్ డూ మ్యాటర్. ఈ ట్రెండ్స్ అనేది ఖచ్చితంగా అవసరం. దానికి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. వాట్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? విచ్ మేము ఫస్ట్ నుంచి కూడా అసలు ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని చెప్తూనే ఉంటాం. ఏంటిది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే, నార్మల్లీ మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 2017లో ఒకటి అయింది. 17లో ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్లు, మెయిన్స్లో 450 క్వశ్చన్లు. అప్పుడు 3 పేపర్లు ఉండేవాళ్ళండి, మొత్తం 600 క్వశ్చన్లు. 2019లో కూడా 600 క్వశ్చన్లు ఉన్నాయి. 2023 నోటిఫికేషన్లో 2 పేపర్లు ఉన్నాయి, మెయిన్స్లో, ప్రిలిమ్స్లో 1 పేపర్, మొత్తం కలిపి 450 క్వశ్చన్లు. అంటే 600 + 400 1200 + 400 1650 క్వశ్చన్లు మీకు ఉన్నాయి. ఈ 1650 క్వశ్చన్లు కానీ మనం అనలైజ్ చేస్తే మనకి ట్రెండ్స్ తెలియవా? ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో తెలీదా? ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, లేదా పొలిటికల్ పార్టీస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, మనకు ఒక ఐడియా రాదా? సో ఎప్పుడైతే ఐడియా వచ్చిందో ఆ టాపిక్ నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తావా, ఎక్కువ ఆ టైం అనేది ఆ టాపిక్ ఇస్తావా? సో దట్స్ వాట్ ఇన్సైట్స్ డూ. ఇన్సైట్స్ అనేది దీనికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు నోటిఫికేషన్ ఇచ్చారు, చాలామందికి డౌట్ ఏంటంటే సార్ టైం ఎంత ఉంటుంది. అందరూ ఇదే అంటే ప్రిపేర్ అవ్వడం మానేశారు. ఎంత టైం ఉంటుందని టెన్షన్ అనేది ఎక్కువైపోయింది. ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళేమో టైం సరిపోదేమోనని, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకెప్పుడు వస్తుందని. ఇద్దరు కూడా టైం అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. దీనికే మనకి 3 నోటిఫికేషన్ వచ్చాయని చెప్పాను. దీని నుంచి కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది 2016లో నోటిఫికేషన్ అనేది ఇచ్చారు, నవంబర్ 2016లో. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 2017 ఫిబ్రవరిలో అయింది. అంటే ఎన్ని మంత్స్ గ్యాప్ ఉందండి? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎండింగ్లో ఎగ్జామ్ జరిగింది. అంటే 3.5 months గ్యాప్ ఉంది. నెక్స్ట్ 2018 నోటిఫికేషన్ చూద్దాం. డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, మేలో ఎగ్జామ్ పెట్టారు, అంటే 5 months గ్యాప్ ఇచ్చారు. 2023 నోటిఫికేషన్ చూద్దాం. డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంటే 2.5 months గ్యాప్ ఇచ్చారు. అంటే మనకి అర్థమవుతుంది ఏంటి, మోర్ ఆర్ లెస్ ఒక 75 days అనేది మన దగ్గర ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అట్లీస్ట్ 75 days అనేది మనకు ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ 2 చూడండి ప్లస్ ఇది చూడండి, 2023 నోటిఫికేషన్ ఏమో కరెక్ట్గా ఇక్కడ వచ్చేసరికి మనకి అంత ఎలక్షన్ సినారియో లేదు. మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్ సినారియో ఉంది. మెయిన్స్ ఏమో 2025లో జరిగింది, నెక్స్ట్ 1 సంవత్సరం పట్టేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్షన్ సినారియో లేదు, తొందరగా అయిపోయింది. ఎక్కడైతే ఎలక్షన్ సినారియో ఉంటుందో అప్పుడు పోస్ట్పోన్ అయిపోతూ వెళ్ళిపోతుంది. సో ఈ సంవత్సరం అనేది ఎలక్షన్స్ లేవు కాబట్టి యూ కెన్ క్లియర్లీ సే ఒక 2.5 to 3 months అనేది మీకు టైం అనేది దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 2.5 to 3 months ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇక్కడేమో ఫిబ్రవరిలో జరిగింది, ఇక్కడేమో జూలైలో జరిగింది, అంటే 5 months గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ జూలైలో జరిగింది అండ్ ఆగస్టులో జరిగింది, అంటే ఏంటి 1 month గ్యాప్ మధ్యలో. సారీ, ఇది ప్రిలిమ్స్ రిజల్ట్ దగ్గర నుంచి. ఎక్కడి నుంచి చూద్దాం, మేలో జరిగింది, ఆగస్టులో జరిగింది. మే, జూన్, జూలై, ఆగస్ట్, అంటే ఇది లాస్ట్లో జరిగింది కదా, 4 months గ్యాప్ ఇచ్చారు. ఎక్కడ చూద్దాం, థర్డ్ నోటిఫికేషన్. ఎక్కడైతే ఏకంగా 1 year గ్యాప్ వచ్చేసింది. 1 year గ్యాప్ బికాస్ ఆఫ్ ద ఇష్యూ దట్ హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ది ఇష్యూ నడిచింది కాబట్టి కొంత గ్యాప్ పట్టింది. 1:100 రేషియోలు తీసుకోరు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఇక్కడ స్టార్ట్ చేసింది నవంబర్ 2016లో అయితే 1 year పట్టింది, 13 months టు బి ప్రెసైజ్. ఇక్కడేమో 2018 డిసెంబర్లో చేస్తే ఇక్కడ 2020 ఫిబ్రవరిలో, అంటే ఏంటి 1 year + 2 months, అంటే 14 months పట్టింది. ఇక్కడేమో 2 years పట్టేసింది. డిసెంబర్ 2023లో ఇస్తే 2026లో 3 years పట్టేసింది. సో మీరు ఈ 2 నోటిఫికేషన్స్ తీసుకున్నా తొందరగా ఈ నోటిఫికేషన్స్ మినిమం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 2.5 to 3 months అనేది మినిమం ఇస్తాడు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇక్కడ 5 months, 4 months, 1 year, అంటే మినిమం ఎంత ఉందండి, ఇక్కడ 4 months ఉంది. పోనీ 4 months ఇవ్వలేదు, తొందరగా కంప్లీట్ చేసేద్దాం అనుకోండి, మినిమం అక్కడ కూడా 3 months వస్తుందిగా. అంటే
నోటిఫికేషన్ దగ్గర నుంచి మినిమం 3 months పీరియడ్ ప్రిలిమ్స్కి ఉంటుంది, మినిమం 3 months పీరియడ్ మెయిన్స్కి ఉంటుంది. ఈ లెక్కన మీరు టైం అనేది మేనేజ్ చేసుకుంటూ, టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. సో దట్స్ వై ఐ టోల్డ్ యూ రిగార్డింగ్ దిస్. ఈ 3 నోటిఫికేషన్స్ ప్రెసిడెన్స్ అనేది తీసుకోవచ్చు. అర్థమైందండి? రైట్ సార్, ముందు నోటిఫికేషన్స్ అనేవి చాలా లేట్గా కండక్ట్ చేశారు, ఈసారి గవర్నమెంట్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది కంప్లీట్ చేశారని. ఈ 2016 నోటిఫికేషన్ కండక్ట్ చేసినప్పుడు ఎవరున్నారండి పవర్లో? 2018 నోటిఫికేషన్ కండక్ట్ చేసిన పవర్లో ఎవరున్నారండి? అర్థమైందా? అది నెక్స్ట్. ఓకే, నోటిఫికేషన్ టైమింగ్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ రకంగా ఎక్కువ అడుగుతున్నారు. ఇదివరకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది. ఇదివరకు చూస్తే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏమో 38 ఇచ్చారు 2017 నోటిఫికేషన్లో. మీకు కీవర్డ్ క్వశ్చన్స్ ఏమో 107, రెండు కలిపి అరౌండ్ 145 క్వశ్చన్లు ఉంటే అరేంజ్మెంట్ క్వశ్చన్లు ఒక 5 ఇచ్చారు. అంటే అర్థం ఏంటండి, ఎక్కడా కూడా టఫ్నెస్ అనేది లేకుండా ఇచ్చారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 2023 నోటిఫికేషన్లో టఫ్నెస్ చాలా ఎక్కువ ఉంది అన్నారు. అమ్మో, అసలు 23 నోటిఫికేషన్ 24 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ అయితే అరే ఇది గ్రూప్ 2 పేపరా లేదా గ్రూప్ 1 పేపరా అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోయారు. ఎందుకది? టఫ్నెస్ మీన్స్ డైవర్సిటీ. ఎప్పుడైనా సరే డైవర్స్ క్వశ్చన్స్ అడిగారు అంటే, ఇక్కడ 24 క్వశ్చన్స్ అడిగారంటే 24, ఇక్కడ 52 అడిగారంటే 52, కానీ ఇక్కడ 14 అడిగారంటే 14 × 2 స్టేట్మెంట్స్ కదా. అదే ఇక్కడ 18 అడిగారంటే 18 × 4, అంటే ఒక్కో స్టేట్మెంట్ ఒక్కో క్వశ్చన్లకు లెక్క ఇచ్చా, ఒక టాపిక్ కింద లెక్క ఇచ్చా. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇక్కడ మీరు చదివేది ఎక్కువ, ఎగ్జామ్లో సాల్వ్ చేసేది ఎక్కువ, అందువల్ల మీకు టఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ ద డైవర్సిటీ ఇంక్రీజెస్ ద టఫ్నెస్ ఇంక్రీజెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అందులోనూ ఇక్కడ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ చూడండి, 28 అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అడిగారు, 4 స్టేట్మెంట్ 18 క్వశ్చన్లు అడిగారు. సో మీకు ఏమనిపిస్తుంది, టఫ్నెస్ పెరిగిందా లేదా? టఫ్నెస్ అనేది పెరిగింది. టఫ్నెస్ పెరగడం అంటే టాపిక్స్లో టఫ్నెస్ పెరగలేదండి, సేమ్ టాపిక్స్ అడుగుతారు, కానీ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఒక క్వశ్చన్లో అడిగే టఫ్నెస్ పెరిగిపోయింది. బికాస్ ద డైవర్సిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2017 to 2023. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో తీసుకుందాం. శాంపుల్గా పేపర్ 1 తీసుకుందాం. పేపర్ 1 తీసుకుంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయండి సెక్షన్ ఏలో? సెక్షన్ ఏ మీన్స్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరికైతే ప్యాటర్న్ కొంత ఐడియా లేదో, మండే నాడు, మొన్న మండే నాడు 1st June నాడు ఒక ఓరియంటేషన్ సెషన్ జరిగింది. ఆ ఓరియంటేషన్ సెషన్లో ప్యాటర్న్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్లో కూడా వీడియో ఉంటుంది, ఒక్కసారి మీకు ఎవరైతే అటెండ్ కాలేదు ఇప్పుడు అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ 3-tier ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ అనేది మీకు 5 పేపర్స్ ఉంటాయి, 5 సెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ వన్ ఈజ్ జాగ్రఫీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ. మనకి 5 సెక్షన్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఈ సెక్షన్ ఎంత అండి? ఈ సెక్షన్ 30 క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్, ఓన్లీ 4 సబ్జెక్ట్స్: సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 4 సబ్జెక్ట్స్, మొత్తం కలిపి 300 మార్క్స్. మొత్తం కలిపి 300 మార్క్స్కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు? 75 క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్కి ఇస్తున్నారు. సిపిటి మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ లైక్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓన్లీ. పెద్ద మనకి ఇది డిఫికల్టీ కాదు, జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. రైట్, ఇప్పుడు మీరు 75 క్వశ్చన్స్ ఒక సెక్షన్లో, ఈ 75 క్వశ్చన్స్ ఏ రకంగా ఇచ్చారు చూడండి. డైరెక్ట్ స్టేట్మెంట్స్ 46, అంటే ఎంత? 35 అంటే 75 అంటే 37 క్వశ్చన్స్ అనేవి మీడియం. 50% అంటే 37 క్వశ్చన్స్, 50% కంటే కొంచెం ఎక్కువే, 60% వేసుకుందాం. దేంట్లో? సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీలో. అదే సెక్షన్ బి విచ్ ఈజ్ కాన్స్టిట్యూషన్. చాలామంది అనుకుంటారు కాన్స్టిట్యూషన్ పేపర్ ఈజీ, అది కుమ్మేద్దామని. ఇక్కడ చూడండి, లెస్ దాన్ 50%, ఓన్లీ 30 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడిగారు 75 క్వశ్చన్స్లో. ఎక్కువ ఏ క్వశ్చన్స్ అడిగారు? 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగారు, అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అడిగారు. సో ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. అదే మీరు హిస్టరీ చూడండి, మ్యాచింగ్ ఎక్కువ అడిగారు. మీరు ఒక్కసారి గమనించండి ట్రెండ్స్ అనేవి. కాన్స్టిట్యూషన్ ఏమో
ఎక్కువ మంది చాలా సింపుల్ బిట్స్ అయితే పెట్టేస్తారు ఇక్కడ, కానీ ఏం అడిగారు, ఎసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అడిగారు. అవి అనలైటికల్గా ఉంటాయి. అంటే ఒక ఎసర్షన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎసర్షన్ స్టేట్మెంట్ ఏంటి, సివిక్ సెంటర్ ఈజ్ కండక్టింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. దానికి రీజనింగ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ క్యాలెండర్ దట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విల్ కమ్ ఇన్ సెప్టెంబర్ 2026. అంటే సెప్టెంబర్ 2026లో క్యాలెండర్ వస్తుంది కాబట్టి సివిక్ సెంటర్ ఐఏఎస్ అనేది గ్రూప్ 2 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఇది అసెషన్ అండ్ రీజన్ టైప్. ఈ అసెషన్ అండ్ రీజన్ టైప్ తెలియాలంటే ఏంటి, ఒక రెండు స్టేట్మెంట్ల మధ్య లింక్ అనేది తెలియాలి. అంటే అర్థం ఏంటి ఇక్కడ, దే ఆర్ ఆస్కింగ్ అనాలిసిస్. చాలామంది అనుకుంటున్నారు గ్రూప్ 2 అనేది కేవలం ఫ్యాక్చువల్ బేసిస్ మీదే అడుగుతున్నారు అని. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ వేర్ గ్రూప్ 2లో కూడా అనాలిసిస్ని తీసుకొస్తున్నారు. 4 స్టేట్మెంట్ క్వశ్చన్ టఫ్నెస్ పెంచుతున్నారు, అరేంజ్మెంట్ క్వశ్చన్స్ టఫ్నెస్ పెంచుతున్నారు. అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అంటే అనలిటికల్ క్వశ్చన్స్. ఎప్పుడైతే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానీ డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ కానీ అడుగుతారో అప్పుడు మాత్రమే మనం ఆలోచించాల్సింది ఏంటంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. మిగతా ఏ ఫార్మాట్ అడిగినా సరే డిఫికల్టీ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. సో వెన్ ద డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజెస్ ద అనాలిసిస్ పార్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అనాలిసిస్ పార్ట్ అనేది గ్రూప్ 2లో కూడా పెరిగింది, విచ్ ఈజ్ అన్ అన్డినయబుల్ ఫ్యాక్ట్. మీరు దానికే ప్రిపేర్ అయి ఉండాలి. సార్ అందుకే మేము ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంత టఫ్గా వచ్చిందని మెయిన్స్కి బాగా ఎగబడి చదివేసి ఏవేవో చదివేసాము సోర్సెస్ అన్నారు. ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రిలిమ్స్ అనేది బౌన్సర్ అనేది విసిరారు. మీరు చూశారు 3 నోటిఫికేషన్లో 2023 నోటిఫికేషన్లో చాలా బౌన్సర్స్ వచ్చాయి. కానీ దట్ డజంట్ మీన్ దట్ మీరు ఆకాశానికి నిచ్చెన వేయాలి కానీ నేలను వదలకూడదు. సో బేసిక్ స్ట్రాంగ్గా ఉండి అప్పుడు దాని మీద ఇంప్రూవ్ చేసుకోండి. అలా కాకుండా నేనేవో యూపీఎస్సీకి సంబంధించి సోర్సెస్ చదువుతాను బేసిక్స్ నేను టచ్ చేయనంటే కుదరదు. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే మీరు 2017, 2019, 2023 సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. బై స్టాండర్డ్ మీన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కావచ్చు, 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ అనేది సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. సో ఇట్ క్లియర్లీ సజెస్ట్ దట్ గ్రూప్ 2లో డైవర్సిటీ పెరిగింది. డైవర్సిటీ పెరిగినప్పుడు టఫ్నెస్ పెరుగుతుంది, కానీ స్టాండర్డ్ మాత్రం మోర్ ఆర్ లెస్ అదే విధంగా ఉంది. ఎక్సెప్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 2023 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటే 24 ఫిబ్రవరిలో జరిగింది. అది మాత్రం బౌన్సర్ కింద తీసుకుంటుంది, విచ్ ఈజ్ ఏ రేరిటీ. యూ కాంట్ టేక్ రేరిటీ యాజ్ ఏ జనరల్ థింగ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము టైమింగ్ గురించి డిస్కస్ చేసాము, క్వశ్చన్స్ వచ్చే ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ అసలు ఎంతమంది రాస్తున్నారు, అటెండెన్స్ ఏ రకంగా ఉంది, కాంపిటీషన్ ఏ రకంగా ఉందనే చూద్దాం. మనకి 2024లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది, 25లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఒక్కసారి చూడండి, ఫిబ్రవరి 2025లో జరిగింది. మోర్ దాన్ 90% స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామినేషన్. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 1:500 రేషియోలో కాంపిటీషన్ ఉంటుంది. అంటే లాస్ట్ టైము 905 పోస్టులుంటే 4.83 లక్షల మంది అప్లై చేశారు. అంటే ఒక పోస్ట్కి 500 మంది కాంపిటీషన్ ఉన్నారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. దీని నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి మన స్టూడెంట్స్ అందరూ అడగడం వల్ల 1:100 రేషియోలో తీశారు. జనరల్లీ ఏంటంటే 1:15 రేషియోలో తీస్తారు జనరల్గా. 2019 నోటిఫికేషన్లో కూడా అదే అయింది, 1:15 రేషియోలోనే తీశారు. 1:15 రేషియోలో తీసినప్పుడేమో 2019లో కట్ ఆఫ్ అనేది 81 ఉంది. అదే 1:100 రేషియోలో తీసినప్పుడు 2023 నోటిఫికేషన్ రీసెంట్ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది 18 ఉంది. ఎంత ఫరక్ వచ్చిందండి. సో ఎప్పుడైనా సరే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఛాన్స్ దొరికినప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెండెన్స్ ఈ రకంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రకంగా అటెండెన్స్ ఉందో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టే ఈసారి మెయిన్స్ కట్ ఆఫ్ అనేది 215 ఉంది 300కి. ఓపెన్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ 215 అంటే ఎంత అండి, అరౌండ్ 210 వేసుకున్నా సరే 70% దాటేసింది. ఏంటి, మీరు ఒక ఎగ్జామ్లో జాబ్ పొందాలి అంటే ఇదివరకు ఎంత 60-65% ఉంటే సరిపోతుంది. ఈవెన్ గ్రూప్ 1లో కూడా లాస్ట్ టైం భానుశ్రీ గారికి వచ్చింది 63% అలాంగ్ విత్ ద ఇంటర్వ్యూ. కానీ ఇక్కడ ఎంత ఉందండి, 70% దాకా ఉంది మీకు రావాల్సింది. అంటే ఎప్పుడైనా సరే
ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎక్కువ స్టూడెంట్స్ వస్తే టఫ్నెస్ కూడా అదే విధంగా పెరుగుతుంది. ఎవరు కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత మీరు రాయకుండా అయితే ఎవరు ఉండరు, అది గుర్తుపెట్టుకోవాలి. అందులోను ఇక్కడ మనం చూడాల్సింది ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ మంది అప్లై చేశారు, ఎక్కువ మంది రాశారు. ఒక్కసారి చూడండి మీరు. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తర్వాత ఎన్టీఆర్ గుంటూరు. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, ఎన్టీఆర్ గుంటూరు, ఈ ఐదు ఉమ్మడి జిల్లాల్లోనూ చాలా ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంది. అంటే ఏంటి, విశాఖపట్నం అంటే అరౌండ్ జోన్ 1, ఇక్కడేమో జోన్ 6, జోన్ 1, జోన్ 2, జోన్ 6. జోన్ 1 ఉంది, జోన్ 2 కాదు, జోన్ 1, జోన్ 3, జోన్ 6. ఈ 3 జోన్స్లోనూ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. దానికి మీరు ప్రిపేర్ అయిపోయి రావాలి. జోన్ 1, జోన్ 3, జోన్ 6 ఈ 3 కూడా. అండ్ ఈ 3 చూడండి, ఈ 6 డిస్ట్రిక్ట్లోని విశాఖపట్నం చూడండి, కాకినాడ, ఎన్టీఆర్ గుంటూరు, అనంతపురం, ఎన్టీఆర్ గుంటూరు, కర్నూలు. ఇక్కడే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ లిటరసీ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే లిటరసీ రేట్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అర్థమైందండి? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రెండ్స్ అనేది చూసాం. ఏం చూసాము? ఒకటి ఎగ్జామినేషన్ టైమింగ్స్ గురించి చూసాము, ఏ రకమైన ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేది చూసాము. నెక్స్ట్ ఏ రకంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేశారని చూసాము. అండ్ రేషియో ఏ రకంగా ఉంటుందని చూసాము. ఒక్కసారి మెయిన్స్ మార్క్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కి సంబంధించి మొన్న 2026 జనవరిలో రిజల్ట్ రిలీజ్ అయింది, 23 నోటిఫికేషన్. దానికి ఇంకా మనకి మార్క్స్ ఇవ్వలేదండి. డిపార్ట్మెంట్ల పరంగా వాళ్ళకి ఇచ్చారు కానీ మనకి బయట పబ్లిక్ డొమైన్లో మార్క్స్ అనేవి ఇవ్వలేదు. 2019 నోటిఫికేషన్కి మాత్రము పబ్లిక్ డొమైన్లో మార్క్స్ అనేవి పెట్టేశారు. ఇది ఒక్కసారి చూద్దాం. ఈ పేపర్ 1 మెయిన్స్ అనేది మనకి లేదు ఇప్పుడు. జనరల్ స్టడీస్ మెయిన్స్ అనేది ఇప్పుడు లేదు, ఓన్లీ పేపర్ 2. అప్పుడు ఏంటంటే హిస్టరీ ఉండేది, కాన్స్టిట్యూషన్ ఉండేది, అదే పేపర్ 2 అయిపోయింది. ఇప్పుడు ఎకానమీ, ఇదేమో పేపర్ 1 అయింది, ఇప్పుడు ఇదేమో పేపర్ 2 అయింది. దీంట్లో ఎస్ఎన్టీ అనేది రీసెంట్గా యాడ్ చేశాడు. ఇప్పుడు ఒక్కసారి మార్క్స్ చూడండి, మొత్తం కలిపి 328. అంటే ఒక పేపర్లో 150 మార్క్స్కి 120 వచ్చాయి. దీంట్లో ఒక్కసారి గమ్మత్ చూడండి. ఈసారి 2023 నోటిఫికేషన్లో ఎవరైతే టాపర్ ఉన్నారో వేణు మన్నం గారు, ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఆయనకి ఈసారి వచ్చిందేమో 244.67. కొంత కరెక్షన్ ఉంది, 244.67 అనేది ఆయనకి మార్క్స్ వచ్చాయి. అంటే ఎంత, ఒక్కొక్క సెక్షన్లోనూ 60 మార్క్స్ అనేవి వచ్చాయి యావరేజ్గా. 2019 నోటిఫికేషన్ కూడా ఆయన రాశారు, దాంట్లో ఆయనకి స్టేట్ 12th ర్యాంక్ వచ్చింది, ఆయనకి ఎక్సైజ్ ఎస్ఐ వచ్చింది. దాంట్లో ఒక్కసారి చూడండి, మొత్తం అందరికీ కూడా 121, టాపర్కే 121 మార్క్స్ వచ్చాయి. ఈయనకి హిస్టరీలో ఎన్ని వచ్చినాయి, 130 మార్క్స్ వచ్చాయి. అంటే ఏంటి, ఈ ఎకానమీ పేపర్లో 100 మార్క్స్ వచ్చాయి. 100 మార్క్స్ అంటే ఎక్కువ మంది 105, 107 ఉన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మీకు మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్, హిస్టరీ, ఏపీ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు కనీసం ఏదో ఒక పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కువ రావాలి. ఇంకొక పేపర్లో అందరికి వచ్చినట్టే యావరేజ్గా రావాలి. అప్పుడు మీకు క్వాలిఫై అయ్యే ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి టాప్ ఆఫ్ ది మార్క్స్ చూస్తే ఒక పేపర్లో ఆయన చాలా స్ట్రాంగ్. ఈసారి కూడా 131 వచ్చాయి, దాంట్లో లాస్ట్ టైం 130 వచ్చాయి, ఈసారి ఏమో 131 వచ్చాయి. చాలా స్ట్రాంగ్ ఆ పేపర్లో. అదే ఎకానమీ పేపర్ అందరికి వచ్చినట్టే మార్క్స్ అనేవి వచ్చాయి, అరౌండ్ అందరికి 100 కంటే ఎక్కువ వచ్చాయి, ఆయనకి 100 వచ్చాయి. సో యావరేజ్గా వచ్చాయి. సో దీన్ని బట్టి మనకేమవుతుంది, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 పేపర్లు ఉంటే ఒక పేపర్ అంటే 2 సబ్జెక్టులు ఉంటాయి. దాంట్లో 2 సబ్జెక్టుల్లో మీరు ఖచ్చితంగా చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. మిగతా 2 సబ్జెక్ట్స్లో ఏంటంటే యావరేజ్గా అందరితో పాటు రావాలి. అప్పుడు మీరు ఈజీగా క్వాలిఫై అనేది అవుతారు. నెక్స్ట్ మనకి ఎందుకు భువనేశ్వర్ కుమార్ ఫోటో చూపిస్తున్నానంటే, ఈ ఇయర్ ఐపీఎల్ చాలామంది ఫాలో అయ్యి ఉంటారు, నేను కూడా ఫాలో అయ్యాను. ఐపీఎల్లో టాప్ 3 పెర్ఫార్మింగ్ ప్లేయర్స్ అని తీసుకుంటే, ఒకటేమో వైభవ్ సూర్యవంశీ అందరూ చెప్తారు, విరాట్ కోహ్లీ చెప్తారు, భువనేశ్వర్ కుమార్ చెప్తారు. కానీ జనాలందరికీ భువనేశ్వర్ కుమార్ కనపడ్డాయి. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అనే అతను ఇప్పుడు ఇండియాకి ఆడట్లేదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఐపీఎల్ ఆడతాడు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ లీగ్ ఆడుకుంటాడు. అయినా సరే ఇంత కన్సిస్టెంట్గా 2 ఏళ్ళు
కప్ వచ్చే విధంగా పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. ఏ రకంగా ఇచ్చాడు? బికాజ్ ఆఫ్ ఇంటిగ్రిటీ దట్ హీ హ్యాడ్. వాట్ డూ యూ మీన్ బై ఇంటిగ్రిటీ? చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ రాని అందరూ మా పేరెంట్స్ చూసినప్పుడు నేను చదువుతాను, నోటిఫికేషన్ వచ్చాక చదువుతానని వాళ్ళు మోసం చేసుకుంటుంటారు. కానీ మీకు కానీ జాబ్ రావాలి అంటే మీ మనస్సాక్షికి తెలుసు, ఎవరో చూడనప్పుడు కూడా మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు సంవత్సరం అంతా కూడా సేమ్ హార్డ్ వర్క్ చేయబట్టే వచ్చే ఐపీఎల్లో 2 నెలల పెర్ఫార్మెన్స్కి అందరూ క్రెడిట్ ఇస్తున్నారు. అదే మీరు మొత్తం సంవత్సరం అంతా చదివితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఇంటిగ్రిటీ ఈజ్. ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ వాట్ యు డూ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్. సో ఇక్కడ మీకు ఇన్సైట్స్ చెప్పాను కదా. ఇన్సైట్స్ ఎందుకు చెప్పాను? ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు బుక్ ఓపెన్ చేయడానికి కాదు, ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎవరు చూడరు మిమ్మల్ని, మీకు మీరు అనలైజ్ చేసుకోవాలి, రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఏంటి, నిన్న నేను ఎంత డెవలప్ అయ్యాను, ఈరోజు ఎక్స్ట్రా +1 డెవలప్ అయినా, +2 డెవలప్ అయినా, ఇది ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. యూ నీడ్ టు హ్యావ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్. ఇది మనం మెయిన్లీ డిస్కస్ చేయాల్సింది. ఇన్సైట్స్ అనేవి ఇవి. ఈ ఇన్సైట్స్ అనేవి మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు టెన్షన్ పడకూడదు టైం లేదని, ఎందుకంటే నేను టైం ఉందని చెప్పాను. రెండోది, అరే గ్రూప్ 2 అంటే మనకి సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్లు అడుగుతారు, ఫ్యాక్చువల్ క్వశ్చన్లు అడుగుతారు. సో అమరావతి స్తూపం అక్కడ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇవి చాలు సరిపోతాయి. కానీ డెప్త్గా వెళ్ళాలి. ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే, నిన్న విశాఖపట్నంలో ఒక సెషన్ అయింది, వేణుమనం గారిది ఒక సెషన్ అయింది. దాంట్లో ఏం చెప్పారు తెలుసా? ఆయన ఒక టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్ యొక్క కంటెక్స్ట్ అనేది ఖచ్చితంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1966లో మనము గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది. మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి? హరిత విప్లవం. ఈ గ్రీన్ రెవల్యూషన్ 1966లోనే ఎందుకు వచ్చింది అంటే, మనకి 3వ పంచవర్ష ప్రణాళిక, 3rd 5-year ప్లాన్ 1961 to 1966 ఏదైతే 3rd 5-year ప్లాన్ ఉందో, ఈ 3rd 5-year ప్లాన్లో 2 వార్స్ వచ్చాయి. ఒకటి చైనాతో 1962 వార్ ఓడిపోయాము, 1965 పాకిస్తాన్తో వార్ అనేది గెలిచినా సరే అక్కడ ఏమైంది, అమెరికాకి ఎగ్నెస్ట్గా వెళ్ళాం. ఎప్పుడైతే అమెరికాకి ఎగ్నెస్ట్గా వెళ్ళామో వాళ్ళు మనకి సప్లై చేసే ఫుడ్ ఎయిడ్ అంటూ అంటారు దాన్ని. అంటే పేద దేశాలకి ఏవైతే రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి సప్లై చేస్తాయి ఫ్రీగా. దాన్నే PL 480 ఫుడ్ గ్రెయిన్స్ అంటారు, పబ్లిక్ లా 480 ఫుడ్ గ్రెయిన్స్. అవి వీట్ అనేది సప్లై చేసింది మనకి. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు వీట్ అనేది ఆపేసేయడం వల్ల ఏం జరిగింది, మన వాళ్ళందరూ కూడా ఆకలి చావులు ఎక్కువైపోయాయి. అంటే డ్రాట్ ఎక్కువైంది, అదేవిధంగా హంగర్ అనేది ఎక్కువైపోయింది. దీన్ని సాల్వ్ చేయడానికే MS స్వామినాథన్, అదేవిధంగా సుబ్రహ్మణ్యం జయశంకర్, అదేవిధంగా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, ముగ్గురు కలిపి దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్ ఇన్ ఆర్డర్ టు డూ రీసెర్చ్ ఆన్ వీట్. ఎవరైతే నార్మన్ బోర్లాగా ఉన్నారో వాళ్ళతో కలిసి వీట్ మీద రీసెర్చ్ అనేది చేశారు. దాని తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది, మనకి సెల్ఫ్ రిలయన్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు గ్రీన్ రెవల్యూషన్ గురించి చదువుతారు తప్ప దానికి వచ్చిన కంటెక్స్ట్ గురించి ఎక్కడ ఇవ్వరు మీరు. కానీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు తెలుసా? ఈ కంటెక్స్ట్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో యూ నీడ్ టు లింక్ బిట్వీన్ ద సబ్జెక్ట్స్. లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు. ఆ లింక్ తెలుసుకోవాలి అంటే ఒక టాపిక్ చదివేటప్పుడు దాని యొక్క కంప్లీట్ సినారియో తెలుసుకోవాలి. అప్పుడు అనలైటికల్ క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు రాయగలరు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇన్సైట్స్ which we are currently discussing. నెక్స్ట్, APPSC గ్రూప్ 2 ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైతే ఓరియంటేషన్ సెషన్ అటెండ్ అయ్యారో, ఈరోజు ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ అటెండ్ అయ్యారో, మండే నుంచి ఫ్రీ క్లాసెస్ ఒక 1 వీక్ ఉంటాయి. 8th, 9th, 10th, 11th, 12th దోస్ ఆర్ కాల్డ్ ఫౌండేషన్ క్లాసెస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క సిలబస్ డిస్కస్ చేస్తారు, అదేవిధంగా ఆ సబ్జెక్ట్ యొక్క టెర్మినాలజీ డిస్కస్ చేస్తారు. సో దోస్ ఆర్ కాల్డ్ ఫౌండేషన్ క్లాసెస్. ఈ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి 11 to 1:30 ఉంటాయి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అది కూడా పెడతారు. ఆ ఫౌండేషన్ క్లాసెస్ మీరు అటెండ్ అయ్యి దెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా తెలుగు మీడియం వచ్చేసరికి 15th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి, దెన్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఏదైతే సిలబస్ ఉందో AP గ్రూప్ 2 సిలబస్ 9 సబ్జెక్ట్స్ 6 months 1 స్టూడెంట్
2 years అనేది వ్యాలిడిటీ ఉంటుంది మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి. మీరు ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ లైవ్లో అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ వీడియోస్ కూడా యాక్సెస్ ఉంటాయి మీకు. 2 years యాక్సెస్ ఉంటాయి. సో ఈ 1 year 2 years అనేది ఇంటిగ్రిటీతో ప్రిపేర్ అవ్వండి. నేను ఇందాక చెప్పినట్టు భువనేశ్వర్ లాగా. అప్పుడు మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది. ఈ 6 months అంటే ఈ జూన్లో స్టార్ట్ చేస్తే బై నవంబర్ ఎండింగ్, బై డిసెంబర్ స్టార్టింగ్ మీకు కంప్లీట్ ప్రిలిమ్ సిలబస్ అండ్ మెయిన్ సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో దట్స్ వాట్ వీ కెన్ సే. నౌ ఇఫ్ యూ అట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒక్కసారి రైజ్ చేయండి హ్యాండ్ అనేది. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ క్వశ్చన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్వశ్చన్స్ అనేవి రిజాల్వ్ చేస్తాను. మీకు ఇన్సైట్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మెయిన్లీ ఏంటంటే టైం గురించి కంగారు పడద్దు, ప్యాటర్న్ చూసుకోండి. బికాజ్ ప్యాటర్న్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎంత టఫ్నెస్ అనేది పెరిగింది అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మార్క్స్ చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎక్కువ స్టూడెంట్స్ మెయిన్స్ అనేది అటెంప్ట్ చేస్తారో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎలాగో ఉండనే ఉంది. నెగిటివ్ మార్కింగ్లో కట్ ఆఫ్ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి? డెప్త్గా వెళ్ళి చదవాలి. డెప్త్గా వెళ్ళి చదివేటప్పుడు కంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చదవాలి. సో దెన్ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. అర్థమైందండి? యా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదా చాట్లో మెసేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ మిమ్మల్ని అన్మ్యూట్ చేసి నేను క్వశ్చన్ అనేది తీసుకుంటాను. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. 2 సెషన్స్ అయ్యాయి. ఒకటి ఓరియంటేషన్ సెషన్, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండోది వచ్చేసరికి ట్రెండ్స్ అనాలిసిస్, ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చూసాము. ఈ 2 చాలు. ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయాలి. సో ఇన్ ఆల్ ద న్యూస్ విచ్ వీఆర్ పోస్టింగ్, దాని నుంచి కరెంట్ అఫైర్స్ తీసుకోండి, డెప్త్గా వెళ్ళండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద టాపిక్. అర్థం చేసుకుని చదవడానికి ట్రై చేయండి. నౌ రియల్మీ మీ రీనేమ్ చేసుకోండి ఒకసారి. మీ పేరు చెప్పి క్వశ్చన్ అనేది అడగాలి. యా చెప్పండి. ఈసారి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు సార్. సిబిటి ఎగ్జామా లేదా నార్మల్ ఎగ్జామ్ అని నోటిఫికేషన్ మెన్షన్ చేస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఎందుకు 2023లో ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు? 2019 ఎగ్జామినేషన్ సిబిటిఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 2023 మాత్రము ఆఫ్లైన్ కండక్ట్ చేస్తారు. ఎందుకు? 2019లో ఏమో 1:15 రేషియోలో తీసుకున్నారు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ టు ద మెయిన్స్ ఆర్ లెస్సర్. తక్కువ ఉన్నప్పుడు ఐఆన్ డిజిటల్ జోన్స్ ఎలాగో ఉన్నాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవి, వాటికి ఇచ్చేశారు. అదే 2023 నోటిఫికేషన్లో ఒక పోస్ట్కి 100 మందిని తీసుకున్నారు. అంటే 905 పోస్టులకి 92,000 మంది రాశారు సార్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇంతమంది మనం అకామిడేట్ చేయలేం సిబిటి. అందుకే ఆఫ్లైన్ కండక్ట్ చేశారు. ఈసారి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకునే బేసిస్ మీద ఉంటుంది సార్. ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఏపీపీఎస్. అది మనం అర్థం చేసుకోవచ్చు. సార్ అవునవును అవును. ఆయన ప్రతిసారి కూడా చెప్తారు సార్ 1:15 ఉందని. ఎప్పుడైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు అడుగుతారో స్టూడెంట్స్ అంతా కలిపి విశాఖపట్నంలో అప్పుడు కొంత స్ట్రెస్ చేసేసరికి 1:100కి తీసుకున్నారు. నార్మల్ ఏ బోర్డు మెంబర్ అయినా సరే ఎవరైనా సరే రూల్స్ ప్రకారం చేద్దామని చూస్తారు. రూల్స్ ఏంటి? 1:15 రేషియోలోనే తీసుకోవాలి. కానీ 1:100 అనే ఎక్సెప్షన్. ఎందుకంటే స్టూడెంట్స్ డిమాండ్ బేసిస్ మీద. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఏపీపీఎస్. ఏపీపీఎస్ ఇష్టం అది అర్థమైందా సార్? జూన్ 15 నుంచి తెలుగు మీడియం ఉంది సార్. 5 రోజులు ఉంటాయి. 15, 16, 17, 18, 19 ప్రతిరోజు 11 to 1:30 ఉంటాయి. ఓకేనా? అది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అటెండ్ అయ్యే వాళ్ళేమో 8th, 9th, 10th, 11th, 12th మండే నుంచి అటెండ్ అవ్వాలి. ఓకేనా? యా. నెక్స్ట్ ఎవరైతే మీది అయిపోయింది ఒక్కసారి హ్యాండ్ డౌన్ చేసేయండి. నెక్స్ట్ ఎవరైతే విశాఖపట్నంలో ఉన్నారో విశాఖపట్నం వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్. మనం ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రాంచ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ స్టార్ట్ అయిన ఒక 1 week తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ బ్యాచ్. హైదరాబాద్ ఫ్యాకల్టీ వచ్చి అక్కడ చెప్తారనమాట. ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఒక 1 week తర్వాత స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్ళు, మన్యం డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వీళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. అర్థమవుతుందా?
ఇక్కడ మనకి ఆఫ్లైన్ యాక్సెస్ ఉంది, ఆన్లైన్ లైవ్లో వస్తుంది. ఎలాగైతే మీకు ఇప్పుడు క్లాస్ వస్తుంది అదేవిధంగా లైవ్లో వస్తుంది. మీరు డౌట్స్ అడగచ్చు, రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఈ 3 యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు మీ క్లాసెస్లో. ఇంకా డౌట్స్ కావాలి చాట్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా హ్యాండ్ అయినా రైజ్ చేయండి. ఐ విల్ అన్మ్యూట్ యూ. సో ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, క్లాసెస్ కంప్లీట్ చేసుకుందాము, క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓన్లీ క్లాసెస్ విని డ్యాన్స్ వేద్దామంటే కుదరదు. క్లాసెస్ అయ్యేటప్పుడే ప్రిపరేషన్ కూడా చేయాలి. సైమల్టేనియస్గా చేయడానికే మేము డైలీ 2 క్లాసెస్ మాత్రమే పెట్టాము. 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. రెగ్యులర్ క్లాసెస్ ఇదే 5 గంటలే. అలా అని చెప్పి 5 గంటల తర్వాత మిమ్మల్ని ఆడుకోమని కాదు. ఇదే క్లాస్ని ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి, టెస్ట్ రాయాలి, నోట్స్ చేసుకోవాలి. మేము మెటీరియల్ ఇస్తాం, బట్ క్లాస్ వీడియో చూసుకుని, మెటీరియల్ చూసుకుని, రెఫరెన్స్ బుక్ చూసుకుని అన్నీ కలిపి మీ వర్డ్స్లో మీరు నోట్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే నోట్స్ అనేది రివిజన్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అది. గుడ్ ఈవినింగ్ సార్. కరెంట్ అఫైర్స్, ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్, సివిక్ సెంటర్. ప్రతిరోజు కూడా మేము టెలిగ్రామ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనే నోట్స్ పెడుతున్నాం. అవి చదువుకోండి చాలు. ప్రతిరోజు ఒక 3-4 టాపిక్లు ఉంటాయి, అవి చాలు. ఒక రోజులో 3-4 టాపిక్లు అంటే ఒక నెలలో 25x4 100 టాపిక్లు అక్కడే అయిపోవాలి మీకు. అవే టాపిక్లు రిపీట్ అవుతూ ఉంటాయి. సో సివిక్ సెంటర్ అనేది మీకు నోట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. ఆ నోట్స్ చదువుకోండి చాలు. ప్రతిరోజు కూడా సూపర్ 6 అని వస్తుంది మన టెలిగ్రామ్ ఛానల్లో, అది చదువుకోండి చాలు. మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ ఎవరికైనా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి. న్యూస్ పేపర్ స్కిప్ చేసి చదవద్దు. న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి. న్యూస్ పేపర్ అలవాటు మంచిది. ఈ రోజుకే కాదు, ఈవెన్ మీరు ఆఫీసర్ అయిన తర్వాత కూడా యూనిట్ టు నో వాట్ ఈస్ ద ప్రెజెంట్ సినారియో. ఆ సినారియో తెలుసుకోవాలి. యుఎస్ ఇరాన్ వార్ అవుతుంది, ఇరాన్ ఇన్నాళ్ళు ఎలా నిలబడగలిగింది, అదేవిధంగా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోవడం వల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎలా అయిపోయాయి, ఇంపోర్ట్స్ ఎలా కాస్ట్లీ అయిపోయాయి, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోవడం వల్ల ప్రొడక్షన్ ఎందుకు కాస్ట్లీ అయిపోయింది, ప్రొడక్షన్ కాస్ట్లీ అయిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేసుకోగలగాలి. దెన్ మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సిలబస్లో ఉంది, ఇన్ఫ్లేషన్ సిలబస్లో ఉంది, స్టేట్ ఆఫ్ హార్మజ్ జాగ్రఫీలో అడగచ్చు. ఇవన్నీ అడుగుతారు మీకు సిలబస్లో. ఒక టాపిక్ ఇదంతా మళ్ళీ అది. అందరూ అడుగుతున్నారు ఇదే క్వశ్చన్. సార్ కరెంట్ అఫైర్స్ ఎన్నాళ్ళు చదవాలి? కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజైతే మీకు నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్కి ముందు ఒక 5 నెలలు చాలు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ఒక 2 నుంచి 3 నెలలు టైం ఉంటుంది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఈ 5 ఆ 3 8 నెలలది సరిపోతుంది. సార్ ఏంటి సార్ 1 2 సంవత్సరాలు చదవద్దు అంటే, మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఈరోజు ఒకసారి ఒక న్యూస్ తీసుకుంటే మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి వేశాడు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి 2 ఏళ్ల బట్టి డిస్కషన్ నడుస్తూనే ఉంది. అంటే నేను ఈరోజు టాపిక్ చదివాను అంటే నాకు 1 year బ్యాక్ అనే టాపిక్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తానా? సో ప్రతి టాపిక్, ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా న్యూస్లో రిపీట్ అవుతూ ఉంటుంది. సో నోటిఫికేషన్ రావడానికి ఒక 5 నెలల ముందు నుంచి, అంటే ఈ రోజు నుంచి మీరు కరెంట్ అఫైర్స్ చదువుకున్నా చాలు. ఎందుకంటే ముందు అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో కవర్ చేయాలి. మీ ఇందాక ఒకటే చెప్పాను, అమెరికా ఇరాన్ యుద్ధం అది న్యూస్. కరెంట్ అఫైర్స్ ఏంటిది? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ జలసంధి కరెంట్ అఫైర్స్. అలాగే ఇండియాస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి. అంటే న్యూస్ నుంచి ఎంత వీలైతే అంత ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అని మనం తీసుకోగలగాలి. అందుకే న్యూస్ పేపర్ అనేది చదవమంటుంది. కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్లకు మాత్రమే కరెంట్ అఫైర్స్ కాదు, మొత్తం ఎగ్జామ్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. జస్ట్ ఏంటి అంటే దాని నుంచి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి అడుగుతారు అంతే. ఇంకా మళ్ళీ అడగండి. టెస్ట్ సిరీస్ అనేది పూర్తిగా సిలబస్ అయిన తర్వాత స్టార్ట్ చేయకూడదు, అసలు ఏది నేర్చుకోకుండా స్టార్ట్ చేయకూడదు. ఒక టాపిక్ కంప్లీట్ చేసుకోవడం, టెస్ట్ రాయడం, టాపిక్ కంప్లీట్ చేసుకొని టెస్ట్ రాయడం. సో మొత్తంగా అయ్యేంత వరకు టెస్టులు రాయకుండా ఉండదు. అందుకే మేము ఏం చేసాము, ప్రతి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్కి, అది గ్రూప్ 1 అయినా కావచ్చు, గ్రూప్ 2 అయినా కావచ్చు, మీకు మండే టు ఫ్రైడే క్లాసెస్ జరుగుతాయి. ఎవ్రీడే కూడా
లాస్ట్ 10 మినిట్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎందుకంటే ముందు రోజు ఏదైతే చెప్పారో దాని నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు తెలియాలి కదా. మేమే చెప్తుంటాం రివర్స్ ఇంజిన్ టెక్నిక్ అని, మేమే ఫాలో అవ్వకపోతే ఎలాగా? అది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్గా ఇస్తారు. దాని తర్వాత ఈ వీకెండ్లో మీకు మండే టు ఫ్రైడే మాత్రమే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే నాడు 2:30 to 4:30 మీకు ఒక 100 క్వశ్చన్లు ఇస్తారు, ఎంసీక్యూస్ మొత్తం. ఈ 100 క్వశ్చన్లు దేని సిలబస్ మీద ఉంటుంది? ముందు వీక్ సిలబస్ అవుతుంది కదా, ఆ సిలబస్ మీద మీకు ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ముందు వీక్ సిలబస్కి ఒక వారం పాటు మీరు చదువుకుంటూ ఉంటారు. క్లాసులు జరుగుతూనే ఉంటాయి, దాంతోపాటు మిగతా టైం ఉంది కదా, చదువుకుని అప్పుడు ఈ ఎగ్జామ్ రాస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వాలనే కాన్సెప్ట్ వదిలేసేయండి. క్లాసెస్తో పాటు ప్రిపేర్ అవ్వాలి, బికాజ్ యూ హ్యావ్ లెస్ టైం. మీరు ఒక్కొక్క రోజు లేట్ చేసే కొద్దీ మీ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయాలి లేదా చాట్లో మెసేజ్ చేయాలి. ఈ రోజుతో డౌట్స్ అన్నీ అయిపోవాలి, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అందుకే ఒక స్టూడెంట్ స్టార్ట్ చేసే ముందు 2 సెషన్స్ ఇస్తున్నాం. 2 సెషన్స్ ఎందుకు? మొత్తం అక్కడే డౌట్స్ క్లారిఫై అయిపోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి పూర్తిగా. ఇంకా డౌట్స్ ఏమి ఉండకూడదు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు. ఇంకొకటి, రెఫరెన్స్ బుక్స్ ఏం చదవాలి సోర్సెస్ అని చెప్పి అడుగుతున్నారు. రెఫరెన్స్ అనేది ఏ బుక్ అయినా సరే, ఏ బుక్ అయినా, మీకు పాలిటీ తీసుకున్నాం, ఎన్సీఆర్టీ బుక్, లక్ష్మీకాంత్, ఇలాగ ఉన్నాయి. ఏదైనా సరే మీకు 95% ఒకటే ఉంటుంది, ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. ఈ 5% డిఫరెన్స్ కోసము ఎవరో స్టడీ హాల్లో ఏదో బుక్ చూపిస్తారు, ఆ స్టడీ హాల్లో బుక్ చూపిస్తే కొత్త బుక్ కొనాలి. ఇలాంటివి చేయకండి. ఒక బుక్ 5 సార్లు చదవాలి, 5 పుస్తకాలు ఒకసారి చదవడం కంటే. సో మీరు ఏ బుక్ అయినా ట్రస్ట్ చేయండి. ఒరిజినల్ బుక్స్ అనేవి ట్రస్ట్ చేయండి, అథెంటిక్ బుక్స్, గవర్నమెంట్ ఓరియంటెడ్ బుక్స్ అనేవి ట్రస్ట్ చేయండి. దాంట్లో ఎందుకు అంటే మొన్నే యూపీఎస్సీ ఎగ్జామ్ అయింది May 24 నాడు. ఈ రీసెంట్గా ఒక చేంజ్ వచ్చింది. ఏంటి ఆ చేంజ్? ఎగ్జామ్ అయిపోగానే కీ అనేది పబ్లిష్ చేయాలి, ఇనిషియల్ కీ. వాడు యూపీఎస్సీ కూడా ఇదివరకు పబ్లిష్ చేసేది కాదు. మన కోర్టు అనేది కొంచెం మందలించి, నువ్వు కీ పబ్లిష్ చేయకపోతే వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారని చెప్పి మందలిస్తే యూపీఎస్సీ ఇది ఇమీడియట్గా కీ అనేది పబ్లిష్ చేసింది ఎగ్జామ్ అయిపోగానే. వాళ్ళు ఏమి ఇచ్చారు అనుకున్నారు? వెబ్ నోట్లో ఈ కీని మీరు డిస్క్రిపెన్సీస్ రైజ్ చేయాలి అంటే ఓన్లీ అథెంటిక్ సోర్సెస్ నుంచి మాత్రమే తీసుకోగలరు అని. వాట్ ఆర్ అథెంటిక్ సోర్సెస్? ద బుక్స్ విచ్ ఆర్ పబ్లిష్డ్ బై ద గవర్నమెంట్. అంటే తెలంగాణలో వేరే విధంగా ఉంది, తెలుగు అకాడమీ బుక్ని అథెంటిక్ సోర్స్ కాదన్నారు. దట్ ఇస్ అనదర్ ఇష్యూ, అది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. బట్ వాట్ ఎవర్ బుక్స్ దట్ ఆర్ పబ్లిష్డ్ బై ద గవర్నమెంట్, మినిస్ట్రీస్ వెబ్సైట్స్ కావచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కావచ్చు, ఇవన్నీ కూడా అథెంటిక్ సోర్సెస్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దాని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. బిఏ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. బిఏ టెక్స్ట్ బుక్స్ అనేవి హిస్టరీ పరంగా మంచిది. ఎందుకంటే బిఏ టెక్స్ట్ బుక్స్ కానీ రఘునాథరావు కానీ ఈ 2 బుక్స్ బాగుంటాయి. అది హిస్టరీ చాలు. నిన్న చెప్పాను కదా వేణుగారు ఒక సెషన్ తీసుకున్నారని, ఆయన ఒక మాట చెప్పారు. ఐ థింక్ దట్ ఈస్ గుడ్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పారు. అంటే నువ్వు చదివేది లిమిటెడ్గా ఉండాలి, ఎక్కువసార్లు చదవాలి. లిమిటెడ్గా చదువు, ఎక్కువ చదువు, అది అప్పుడు ప్రెసిషన్ పెరుగుతుంది. భువనేశ్వర్ కుమార్ ఏం చేస్తాడు? ఒకటే యార్కర్లు వేయడము లేదా అటు తిప్పడం ఇటు తిప్పడం ఉండదు. ఓన్లీ లెంత్ బాల్ వేస్తాడు. ఆ లెంత్ బాల్ వేస్తాడు 4 ఓవర్లు, 24 బంతులు అక్కడే పడతాడు. దట్ ఈజ్ వాట్ కన్సిస్టెన్సీ ఈజ్. నువ్వు చదివేది ఒకటే, నీ దగ్గర వేరియేషన్ ఒకటే ఉంది, అదే రెగ్యులర్గా చేస్తుండు, రిపిటేషన్ చేస్తుండు, అదే మీ సక్సెస్కి కారణం అవుతుంది. ఇంకా ఐ హోప్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా సోర్సెస్ కోసము లేదా ఏంటి డిఫరెంట్ లోకల్ ఏంటిది లేదా ఈ దీనికి ఏం బుక్ చదవాలి, ఈ టాపిక్ చదవాలి వద్దా, ఇలాంటి డౌట్స్ అన్నీ వదిలేసేయండి. అయిపోయింది, క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చదవడం స్టార్ట్ చేయాలి. చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రీవియస్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ మీకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ న్యూస్ పేపర్, గో టు ద బేసిక్స్. న్యూస్ పేపర్తో స్టార్ట్ చేసి బేసిక్స్కి వెళ్ళిపోవాలి. టెస్ట్లు ఎక్కువ రాయండి. దట్స్ ఇట్. ఇంకా ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే
మనకి ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 120 డేస్ ప్లాన్ జరుగుతుంది. మనం 31st మేన కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ టెస్ట్ సిరీస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ ఇప్పటివరకు మొదలు పెట్టడం ఇప్పుడైనా మొదలు పెట్టాలి, ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంది. లేట్ చేసే కొద్దీ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది తగ్గిపోతుంది. అదే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, ఏదైనా సరే గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీయా, అన్ని ఎగ్జామ్లకి కలిపి ప్రిపేర్ అవ్వద్దు. అన్ని ఎగ్జామ్లకి కలిపి ప్రిపేర్ అయితే ఏది కాకుండా పోతుంది. అది టెలిగ్రామ్ ఛానల్ ఏంటి అంటే మీరు ఒక్కసారి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు పంపిస్తారు. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి సివిక్ సెంటర్ ఐఏఎస్ అఫీషియల్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీని యొక్క ఐడి ఏముంటుందంటే సివిక్ సెంటర్ .in, ఇది ఐడి ఉంటుంది. మీకు డైలీ న్యూస్ పేపర్కి సంబంధించిన ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాము, డైలీ సూపర్ 6 పోస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసుకుని చదవండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాసెస్ అనేవి చెప్పినట్టు 8th జూన్ నుంచి ఏమో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 1 వీక్ 8th 9th 10th 11th 12th 11 to 1:30 మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీగా. అదేవిధంగా 15th జూన్ నుంచి తెలుగు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 15, 16, 17, 18, 19 అది కూడా 1 వీక్ మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, ఇస్తారు. నేను చెప్పాను కదా 7013495019. థ్యాంక్ యూ.